2 వీక్స్ తర్వాత మనం లాస్ట్ టైం ఈ పాట్ మీద పెట్టినాం కదా తెల్లావాలు వైట్ మస్టర్డ్, ఆ ప్లాంట్స్ పరిస్థితి ఏందో చూపిస్తా. కానీ దానికన్నా ముందు నేనైతే అసలు ఎంత నాలెడ్జ్ గ్యాదర్ చేసినానో గైస్ వీటిల నుంచి. లాస్ట్ టైం మిమ్మల్ని అడిగినా కదా అసలు ఈ సీడ్స్ అసలు దేనికి యూజ్ చేస్తారా అని చెప్పేసి, అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారా అని చెప్పి మీ కమెంట్స్ చూసినప్పుడే అర్థమైందనమాట. అప్పటి వరకు అసలు ఈ సీడ్స్ ఒకటి ఎగ్జిస్ట్ అయితే కానీ కూడా నాకు తెలియకుండే. ఇది 2 వీక్స్ తర్వాత పరిస్థితి మొత్తం మట్టంతా రాలిపోయింది, సీడ్స్ అన్ని రాలిపోయినాయి గైస్. ఇది యాక్చువల్గా నేను కవర్లో పెట్టేసి ఉంచిన, ఆ కవర్లోనే మొత్తం రాలిపోయిందంటే జస్ట్ ఇమాజిన్. ఎందుకంటే బయట పెడితే ఆ పిజన్స్ కూడా తినేస్తున్నాయి ఈ సీడ్స్ అని చెప్పి అందులో పెడితే మొత్తం ఈ చిప్పల రాలి ఆ చిప్పలనే స్ప్రౌట్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇంకా నేను అట్లనే వదిలేసిన, దీన్ని ఎట్లా ఏం చేద్దామా అని చెప్పి నాకు ఏమనిపించింది అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మట్టిలో ఈసారి పైనుంచి ఇట్లా స్ప్రెడ్ చేయకుండా డైరెక్ట్ సీడ్స్ అన్ని మట్టిలో కలిపేస్తే బెటర్ ఏమో అని అనిపించి సేమ్ కుండకు ఈ మట్టిలో కలిపిన మిక్స్చర్ అంతా పెట్టేసినాము. అండ్ ఈసారి అయితే పడడానికి అసలు ఛాన్సే లేదు కదా. సో ఇట్లా పెట్టిన తర్వాత ఈ మట్టిలో చాలా వాటర్ ఉంది గైజ్, అండ్ ఈ చిప్పలో నేనేం నీళ్లు వేయలేదు. మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఒక కవర్ లో ట్రాన్స్ఫర్ చేసేసిన అనమాట. 1 వీక్ వరకు అయితే దీనికి ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే మాయిశ్చర్ అందులోనే లాక్ అయిపోతుంది. ఛానల్ మీదనైతే కన్నేసి ఉంచి అప్డేట్ ఇస్తా. ఈసారైనా పెరుగుతుంది అంటారా గైజ్? లెట్ మీ నో.